ఆది కాండాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? ఎవరి చేత రాయించాడు? ఏ కాలంలో రాయించాడు? ఆ ఆది కాండాన్ని అసలు మనం ఎందుకు చదువుకోవాలి? బ్రదర్, బైబిల్లో ఫస్ట్ బుక్ ఆది కాండం కదా. ఆది కాండం నుంచే నేను బైబిల్ స్టార్ట్ చేయాలా? లేదంటే నిర్గమ కాండం చదవకూడదా? కాండానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏ టు జెడ్ తెలుసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మేము తెలుసుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృపను బట్టి బైబిల్ యొక్క బేసిక్స్ లేదంటే బైబిల్ యొక్క చరిత్ర గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఆల్రెడీ బైబిల్కి చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు 2 పార్ట్స్గా నేను చెప్పేశాను. ఒకవేళ అవి మీరు ఎవరైనా వినకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఫస్ట్ అవి విని తర్వాత ఇవి వినండి, ఓకేనా? వెరీ గుడ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆది కాండం యొక్క పుస్తక పరిచయం. అసలు ఆది కాండాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? ఎవరి చేత రాయించాడు? ఏ కాలంలో రాయించాడు? ఆ ఆది కాండాన్ని అసలు మనం ఎందుకు చదువుకోవాలి? బ్రదర్, బైబిల్లో ఫస్ట్ బుక్ ఆది కాండం కదా. ఆది కాండం నుంచే నేను బైబిల్ స్టార్ట్ చేయాలా? లేదంటే నిర్గమకాండం చదవకూడదా అనేటువంటి డౌట్స్ కూడా ఉంటాయి చూసారా. ఆ డౌట్స్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను, అలాగే ఈ ఆది కాండానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఏ టు జెడ్ ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి భాగంగా ఆది కాండం యొక్క పరిచయం చూద్దాం. ఏంటి పరిచయం అంటే, ఆది కాండం మన బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో కూడా మొట్టమొదటి పుస్తకం. ఇప్పుడు ఈ ఆది కాండంలో ఫస్ట్ 5 బుక్స్ ఉంటాయి చూసారా, వీటిని ఏమంటారంటే పంచకాండములు అంటారు, లేదంటే కాండ పంచకములు అంటారు. ఈ పంచకాండములు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదమైనటువంటి పెంటాట్యూక్, ది పెంటాట్యూక్ అనేటువంటి పదం నుండి వచ్చింది. వీటి మొత్తాన్ని ఈ 5 పుస్తకాలని కూడా పంచకాండాలు అంటారు. ఏంటవి? ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 కాండాలని పంచకాండాలు అంటారు. ఈ పంచకాండాల్లో మొట్టమొదటి పుస్తకం ఏంటి? ఆది కాండం. అంటే బైబిల్లో 66 పుస్తకాల్లోని మొదటి పుస్తకం ఆది కాండం, పంచకాండాల్లో కూడా మొదటి పుస్తకం ఆది కాండం. సో బ్రదర్, ఈ ఆది కాండం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, ఈ ఆది కాండం అనే పదం హెబ్రూ భాషలో అయినటువంటి హెబ్రూ పదమైనటువంటి బెరషిత్ నుండి వచ్చిందండి. అంటే ఇప్పుడు మన ఆది కాండం మనం వింటున్నాం కదా, ఈ ఆది కాండాన్ని హెబ్రూలు ఏమంటారంటే బెరషిత్ అంటారు, గ్రీకులు ఏమంటారంటే జెనిసిస్ అంటారు. ఇప్పుడు ఈ ఆది కాండం అంటే అర్థం ఏంటంటే ఆరంభము, ప్రారంభము, మూలము అనేటువంటి అర్థాలను ఇస్తుంది అన్నమాట. సో ఈ ఆది కాండం మొత్తం కూడా 50 అధ్యాయాలు ఉంటాయి. ఈ 50 అధ్యాయాల్ని మనం ఎందుకు చదువుకోవాలంటే, మనకి బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఈ మొట్టమొదటి పుస్తకం తెలుసుకోకపోతే 65 పుస్తకాల యొక్క చరిత్ర మనకు అర్థం కాదు. అనగా బైబిల్లో ఉన్నటువంటి మిగతా 65 పుస్తకాల చరిత్ర మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏంటంటే ఆది కాండము. ఎందుకు చదువుకోవాలి బ్రదర్ ఆది కాండం అంటే? ఈ ఆది కాండంలోనే కదా ఫస్ట్లో జరిగినటువంటి హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు ఒక గొడవ అవుతుంది అనుకోండి, గొడవ అవుతున్నప్పుడు గొడవ స్టార్టింగ్లోనే నువ్వు లేవు, ఎండింగ్లోనే నువ్వు లేవు, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు అనుకో, ఏమంటారు? బ్రదరు, ఫస్ట్ నువ్వు ఆ గొడవ ముందు నుంచి నువ్వు లేవు, అలాగే లాస్ట్లో కూడా నువ్వు లేవు, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు, నీకు ఏం తెలుసు అని అడుగుతారు. అవునా కదా? అంటే ఖచ్చితంగా మొదట్లోనే ఉండాలి, లాస్ట్లోనే ఉండాలి. మధ్యలో చదివితే మనకి ఏం అర్థం కాదు. అలాగే బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఫస్ట్ ఏం జరిగిందో తెలియాలి కదా. తెలిస్తేనే కదా తర్వాత ఎందుకు అలా జరిగిందనే విషయం తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి ఏం జరిగిందనే విషయం తెలియాలంటే అది ఎక్కడుంది? చరిత్ర ఆది కాండంలో ఉంది. అందుకే ఆది కాండం అంటే పదానికి అర్థం ఏంటి? ఆరంభము, ప్రారంభము, మూలం. బైబిల్లో ఉన్న చరిత్రకి మూలమే ఆది కాండం. కాబట్టి ఆది కాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? మిగతా 65 పుస్తకాల చరిత్ర మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా ఆది కాండాన్ని మనం చదువుకోవాలి. ఈ ఆది కాండం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో రాయబడింది. బ్రదర్, నువ్వెలా చెప్పగలవంటే మోషే గారు ఆ కాలంలోనే ఉన్నారు కాబట్టి. మోషే గారు ఉన్నటువంటి కాలం ఏంటి? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. సో అప్పుడే ఈ ఆది కాండం కూడా రాసుంటారనేది ఒక అంచనా. ఇంతకీ ఈ ఆది కాండాన్ని ఎవరు రాశారంటే ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు ఏమని? మోషే గారు ఆది కాండాన్ని రాశారని. అసలు మోషే గారే ఆది కాండాన్ని రాశారనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా?
ఆదికాండంలో ఎక్కడ కూడా మోషే గారే ఆదికాండం రాసినట్టుగా ఒక్క ఆధారం కూడా మనకు కనిపించదు. మీరు ఆదికాండం మొత్తం 50 అధ్యాయాలు చదువుకున్నా ఆ 50 అధ్యాయాల్లో కూడా ఎక్కడ ఒక్క వచనంలో కూడా మోసే ఆదికాండాన్ని రాస్తున్నట్టుగా మనకు కనబడదు. మరి మనం ఎలా నిర్ధారించుకోగలం ఆదికాండాన్ని రాసింది మోషే గారని? దానికంటూ ఒక ఆధారం ఉందండి. ఏంటి ఆధారం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనము. 1 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై యుందురని మోషే చెప్పుచున్నాడు కదా. పౌలు గారు రాస్తున్నారు 1 కొరింథీ రాస్తూ ఏమని మాట్లాడుతున్నారు? వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారని మోషే చెప్పుచున్నాడు కదా అని అంటున్నారు. పౌలు గారు మాట్లాడతారు. ఇంతకీ మోషే ఎక్కడ చెప్పాడు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూసారా? ఏ విషయమైతే ఆదికాండంలో ఉందో అదే వచనాన్ని పౌలు గారు కోట్ చేస్తూ ఏమని చెప్తున్నారు? మోషే చెబుతున్నాడు కదా అని చెప్తున్నారు. అంటే ఆదికాండంలో ఉన్నటువంటి వచనాన్ని ఎవరు రాశారని పౌలు గారు చెప్తున్నారు? మోషే గారు రాశారని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది ఆదికాండాన్ని ఎవరు రాశారయ్యా అంటే విత్ ప్రూఫ్తో మనం చెప్పచ్చు మోషే గారే ఆదికాండాన్ని రాశారు. ఏ కాలంలో రాశారు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో రాశారు. ఇంకొక విషయం చెప్పనా, మోషే గారు తాను పుట్టక ముందటి 2500 సంవత్సరాల చరిత్ర ఇందులో రాశారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను పుట్టిన తర్వాతే కదా ఏం జరిగిందనే విషయం నాకు తెలుస్తుంది. నేను పుట్టక ముందు చరిత్ర నాకు తెలియడం అంటే కష్టం. ఇప్పుడంటే పుస్తకాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, తెలుసుకోగలరు. బట్ అప్పట్లో అవి ఏమీ లేవు కదా. మోషే పుట్టిన తర్వాత చరిత్ర మోషే రాశాడంటే ఒక అర్థం ఉంటుంది. మోషే పుట్టక ముందు చరిత్ర మోషే ఎలా రాయగలిగాడు? అది 1 సంవత్సరం 2 సంవత్సరాల చరిత్ర కాదు, ఇంచుమించు 2500 సంవత్సరాల చరిత్ర. మోషే పుట్టక ముందటి 2500 సంవత్సరాల చరిత్ర ఆదికాండంలో మోషే గారు ఎలా రాయగలిగారు? మీరు ఆలోచించండి. ఎలా రాయగలిగారంటే దానికి కూడా ఆన్సర్ బైబిలే చెప్తుందండి. చూడండి, మీ బైబిల్లో చూడండి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యాలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఎచ్చనబట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఏంటంట? ఈ లేఖనం మన బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా మనిషి తాను ఏదో సొంతంగా రాయాలనుకుంటే రాసింది కాదంట. ఇప్పుడు ఎగ్జామ్ ఉందనుకోండి, నన్ను ఒక కవిత రాయమన్నారు అనుకోండి, నా మెదడులో ఉన్న ఆలోచనతో నేను కవిత రాస్తాను. ఒక స్క్రిప్ట్ రాయమన్నారు అనుకోండి, నా మెదడులో ఉన్న ఆలోచనతో నేను స్క్రిప్ట్ రాస్తాను. కానీ అలా మోషే గారి మెదడులో ఉన్న ఆలోచనతో రాసింది కాదు ఈ బైబిలు. లేదంటే 66 పుస్తకాలు కూడా భక్తులు రాశారు కదా, ఆ భక్తులు ఏదో తాను ఊహించుకొని రాస్తే వచ్చింది కాదు ఈ బైబిలు. మరి ఎలా రాశారు? యాలయనగా మనుష్యులు తమ ఇచ్చను బట్టి ఏదో దీన్ని రాయలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుడే మనుష్యుల చేత రాయించిన ఏకైక పుస్తకం మీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అదే బైబిల్ అండి. నిజమండి, దేవుడు రాయించాడండి ఇది. అంటే ఎలాగో తెలుసు, ఇప్పుడు నేను మైక్తో మాట్లాడుతున్నానండి, స్పీకర్లో వినిపిస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, స్పీకర్ మాట్లాడిందంటే బాగుంటుందా? బాగోదు కదా. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? ఆ స్పీకర్ని యూజ్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. అలాగే ఒక పెన్ ఉందనుకోండి, పెన్నుతో మనం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసాను, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే 600కి 600 మార్కులు వచ్చాయి. ఇప్పుడు నా పెన్నుకి సన్మానం చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు కదా. ఎందుకు? పెన్నుని యూజ్ చేసుకొని నేను రాశాను, అంతేగాని పెన్ ఎగ్జామ్ రాయలేదు. అదేవిధంగా నేను ఒకవేళ దేవుడు అనుకుంటే దేవుడు ఒక పెన్నలా ఎవరిని యూజ్ చేశాడో తెలుసా? భక్తుల్ని యూజ్ చేశాడు. ఒక పెన్నలా భక్తుల్ని యూజ్ చేసి రాసినటువంటి పుస్తకమే ఈ బైబుల్. మీకు అర్థమైందా? అంటే ఈ భక్తులందరూ కూడా కేవలం పెన్న లాంటి వాళ్ళే, కానీ దీనిలో ఉన్న ఆలోచనలు ఎవరివి? దేవునివి. దేవుడే స్వయాన తన మదిలో పుట్టినటువంటి ఆలోచనలు రాసినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఇది బైబుల్. ఇప్పుడు మీకు అర్థమైందా? మోషే గారు తాను పుట్టక ముందటి చరిత్ర ఎలా రాయగలిగాడు? రాసింది మోషే అయినప్పటికీ కూడా రాయించింది ఎవరు? దేవుడు. అందుకే మోషే గారు తాను పుట్టక ముందటి 2500 సంవత్సరాల చరిత్రని రాయగలిగాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు రచయిత ఎవరో మనకు అర్థమైపోయింది, అలాగే ఉద్దేశం అర్థమైపోయింది, పరిచయం అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఆదికాండాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆదికాండం మొత్తాన్ని కూడా 2 భాగాలుగా విభజిద్దాం.